సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 597వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము, ఆధ్యాత్మికము ఈ రెండిటి మధ్య భేదాన్ని తెలియజేసేటువంటి ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తానండి. మామూలుగా మనము ఈశ్వరుణ్ణి శివ అంటాం, అర్థమైందండి. శివ పరమాత్మ అంటాం, సదాశివ అంటాం. శివరాత్రి అని మనము ప్రతి సంవత్సరము జరుపుకుంటాం ఆ భగవంతుడి గురించి. అక్కడ కూడా మనం ఏం చేస్తామంటే శివలింగము అంటాం, అర్థమైందండి. లింగాకారం అంటే ఎట్లా వచ్చింది? ఆ జ్యోతి స్వరూపాన్ని ఒక అగ్గిపుల వెలిగించి మీరు ఒక కెమెరాలో, ఈ సెల్ ఫోన్ కెమెరాలో ఒక ఫోటో తీయండి. తీస్తే ఏమవుతుంది? లింగాకారం అంటే ఈ థమ్ షేప్లో ఇలా వస్తుంది. దాని మీద మధ్యలో 3 గీతలు, మధ్యలో ఒక చుక్క, అర్థమైందండి. సో ఈ విధంగా ఇప్పుడు భక్తి మార్గంలో ఏం చేస్తున్నారంటే స్థూలంలోకి వెళుతున్నారు కాబట్టి ఏం చేస్తారు? కొన్ని ప్రదేశాల్లో మనకి ఒక 60 అడుగులు, 100 అడుగులు, 120 అడుగులు శివలింగం పెట్టారు అని చెప్తారు. పెద్ద ఆకారం చూపిస్తారు. ఆ శివలింగాన్ని అందరూ కూడా బయట కనబడుతుంది కాబట్టి పెద్దగా అందరూ మొక్కుతారు. ఇది ధార్మిక జగత్తులో స్థూలంగా 2 కళ్ళతో మనకు కనబడే విధంగా ఆ యొక్క లింగాకారాన్ని చెక్కి ఆ విధంగా తయారు చేసి పెడతారండి. ఈ విధంగా స్థూలం అనమాట. కానీ ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేను ఒక జ్యోతి స్వరూపాన్ని, నేను ఒక ఆత్మస్వరూపాన్ని. ఆత్మ ఎలాగైతే జ్యోతి స్వరూపమో పరమాత్మనైనటువంటి నేను కూడా, విశ్వాత్మలందరికీ తండ్రినైనటువంటి నేను కూడా జ్యోతి స్వరూపాన్ని. ఆత్మ యొక్క జ్యోతి స్వరూపానికి, పరమాత్మ జ్యోతి స్వరూపానికి ఎటువంటి భేదము లేదు, అర్థమైందండి. అఖండ జ్యోతి 1000 సూర్యుల వెలుగుతో ఉంటాడు పరమాత్మ. అది 2 కళ్ళతో మనం చూడలేము, మనం తట్టుకోలేము. ఇదంతా కూడా కరెక్ట్ కాదు. భగవంతుడు కూడా సింపుల్గా ఒక జ్యోతి స్వరూపంలో ఉంటాడు, మనం కూడా జ్యోతి స్వరూపం. భగవంతుడిని మనం పరమాత్మ ఎందుకంటున్నాం? మనని ఆత్మ అనుకుంటున్నాం. విశ్వాత్మలందరినీ ఆత్మలు అంటారు. 850 కోట్లు, 900 కోట్లు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది తమ యొక్క మూల స్వరూపంలో ఆత్మలు, అర్థమైందండి. సో మరి భగవంతుడిని పరమాత్మ అంటాం. పరమాత్మలు అన్న శబ్దం ఎక్కడ శాస్త్రాల్లో లేదు, గమనించండి. పరమాత్మలు అంటే అందరూ పరమాత్మలు అనుకోవచ్చు, మరి పరమాత్మ ఒక్కరే. మరి పరమాత్మ ఎందుకన్నారు అంటే వారికి సొంత దేహము లేదు, తనకంటూ ఒక దేహం, మనలాగా కర్మలు చేసే దేహం లేదు. దేవీ దేవతలకు కూడా దేహం ఉందండి. ధర్మస్థాపకులకు దేహం ఉంది. ఋషులు, మునులు, సాధువులు, సంతులు, మహామండలేశ్వరులు, జగద్గురువులు, పీఠాధిపతులు అందరికీ దేహం ఉంది, అర్థమైందండి. దేహధారులు, వారి దేహధారులకి 2 ఆత్మ, దేహము 2 ఉంటాయి, అర్థమైందండి. ఒక పరమాత్మ ఈ జనన మరణ చక్రంలోకి రాడండి, గుర్తుపెట్టుకోండి. అందుకనే వారు బయట ఉంటారు, వారిని పరమాత్మ అంటారు. అంటే ఒక్క పరమాత్మ తప్ప అంటే భగవంతుడు తప్ప అందరికీ దేహాలు ఉన్నాయి. ఈ విషయం మనం గమనించాలి. గీతలో 13వ అధ్యాయంలోని 17వ శ్లోకం, కొన్ని పుస్తకాల్లో 18వ శ్లోకం, జ్యోతిషామపి తజ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వస్య విష్టితం అంటాడు. అంటే ఏమిటి? దాని అర్థం ఏమిటి? మనం ఏం తెలుసుకున్నాం? గీతా ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తున్నారు, గీతా పారాయణం చేసేవాళ్ళు, పఠించేవాళ్ళు, వినేవాళ్ళు అందరూ కూడా ఈ శ్లోకాన్ని వాళ్ళు తెలుసుకున్నారు. ఏం అర్థం చేసుకున్నారు? భగవంతుడు ఏమంటున్నాడు? ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి తన యొక్క మూల స్వరూపంలో ఆత్మ, నేను కూడా ఆత్మని. వారు జ్యోతి స్వరూపము, నేను జ్యోతి స్వరూపము. వారికి నాకు ఉన్నటువంటి భేదం ఒకటే ఒక్క భేదము, వాళ్ళు సాత్విక, రాజసిక, తామసికంలో వస్తారు, నేను రాను. నేను కూడా వచ్చినట్లయితే మిమ్మల్ని ఎవరు ఉద్ధరిస్తారు? పతిత పావన అని నన్నొక్కడినే అంటారు. ఎందుకంటే నేను సదా
ఏమంట త్రిగుణాతీత స్థితిలో ఉంటాను. జ్యోతిషామపి తజ్యోతి తమస పరం ఉచ్యతే. తమస్సు లేదు నాకు. తమస్సు ఎందుకు లేదు? నాకు సాత్వికం లేదు, రాజసికం లేదు, కాబట్టి తామసికం కూడా లేదు. ఎందుకంటే దేహదారులు ఈ యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. సత్యత్రేతాయుగాల్లో వాళ్ళు సాత్వికంగా ఉంటారు, తర్వాత ద్వాపరంలో రాజసిక స్థితి మధ్యస్థ స్థితిలోకి వస్తారు, తర్వాత కలియుగంలో వాళ్ళు తామసిక స్థితిలోకి వస్తారు. కలియుగం యొక్క అంతిమ సమయంలో తామసిక ప్రధానం అంటారు, తమో ప్రధానం అంటారు, అటువంటి స్థితిలోకి వస్తారు. అర్థమైందండి? జ్యోతిషామపి తజ్యోతి తమస పరముచ్యతే. జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం. జ్ఞానం అంటే ఏమిటి? నేనే చెప్తాను. జ్ఞానము నా ద్వారానే వస్తుంది. జ్ఞేయం అంటే తెలియదగినటువంటి వాడిని ఇప్పుడు కలియుగం యొక్క అంతిమ సమయములో కేవలం మీ యొక్క సమయాన్ని, మీ యొక్క ధనాన్ని, మీ యొక్క శక్తుల్ని, మీ యొక్క శ్వాసని, మీ యొక్క సంకల్పాలని, మీ యొక్క అన్నీ కూడా నన్ను తెలుసుకోవడం కొరకే. మీరు నన్ను తెలుసుకోవడం వదిలేసి మిగతా అన్ని పనులకి సమయాన్ని కేటాయిస్తున్నారు. అది ఘోరాతి ఘోరమైన తప్పిదం చేస్తున్నారు. నన్ను అనుభవం చేసే విధానం నేను చెప్తున్నాను. కొన్ని లక్షల మంది ఇప్పటికే నా పిల్లలు నన్ను అనుభవం చేస్తున్నారు, నాతో కనెక్ట్ అవుతున్నారు, నా సలహాలు తీసుకుంటున్నారు. నేను చెప్పినటువంటి శ్రీమతం ఆధారంగా తమ యొక్క జీవితాలను తయారు చేసుకుంటున్నారు. జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం అంటున్నాడు. గమ్యం అనేది జ్ఞానం అండి. గమ్యం అనేది భక్తి కాదు. మీ ఫైనల్ డెస్టినేషన్ ఓన్లీ నాలెడ్జ్, ఆధ్యాత్మిక జ్ఞానం, స్వయాన్ని తెలుసుకోవడము, ఆత్మల తండ్రి, విశ్వాత్మల తండ్రి అయిన పరమాత్మని గుర్తించటము, రాజయోగ ప్రక్రియ ద్వారా ఆత్మలో ఉన్నటువంటి కుళ్ళుని కడుక్కోవటం. తర్వాత మీ యొక్క జీవితము భగవంతుడికి అర్పణ చేస్తాము. ఈశ్వరార్పణం అనండి. ఆయన సత్యత్రేతాయుగాల్లో మీకు శ్రేష్టమైన జన్మల్ని ప్రసాదిస్తారు. దాన్ని స్వర్గం అంటారు. అర్థమైందండి? ఆ విధంగా చేసుకున్నటువంటి హృదయాలలో నేను ఉంటాను. హృది సర్వస్య విష్టితం అంటాడు. ఇక్కడ పెద్ద శివలింగాలు 100 అడుగులు 120 అడుగులు పెట్టి పెద్ద మైదానంలో, జిమ్ఖానా గ్రౌండ్స్, పరేడ్ గ్రౌండ్స్లో పెట్టి ఆ విధంగా చాలా గొప్పగా భక్తి అంతా చేస్తున్నామంటే అక్కడ మీరు స్థూలంగా 2 కళ్ళతో చూస్తున్నారు. సంస్కార పరివర్తన జరగటం లేదు. భగవంతుని మూల స్వరూపం బిందు స్వరూపము, మీ యొక్క మూల స్వరూపం బిందు స్వరూపము. ఈ బిందు బిందు కలవాలి. అందుకనే ఆ బిందు పడుతుంటుంది చూసారా, ఒక పాత్ర పెడతారు శివలింగం పైన, అక్కడ నుండి ఆ విధంగా బిందు బిందు పడుతుంది. బిందు బిందు కలవటం అంటే ఆత్మలు పరమాత్మ కలవటం. అక్కడ కూడా పరమాత్మని స్థూలంగా మనం చూడకూడదు. ఎదురుగుండా నంది విగ్రహం చూపిస్తారు, ఒక నందిని పెడతారు. ఆ నందికి 2 కొమ్ముల మధ్య నుంచి ఇలాగ పెట్టి అందులోంచి ఆ శివలింగాన్ని చూస్తారు. అంటే అర్థం ఏమిటి? నంది అనేది వారి తీసుకున్నటువంటి ఆధారముగా ఉన్నటువంటి ఒక మనిషి శరీరము, ప్రజాపిత బ్రహ్మ శరీరము. ఆ శరీరం ఆధారంగా చేసుకుని ఈ యొక్క ఈశ్వరీయ జ్ఞానాన్ని భగవంతుడు, రాజయోగాన్ని, ఇవన్నీ భగవంతుడు ఇస్తున్నాడు మనకి. అందుకని ఈ 2 కొమ్ముల మధ్యలో చూస్తే ఆ చూడాలి. స్థూలంగా మనం చూడకూడదు. కనబడ్డాడు స్థూలంగా కనబడేటువంటి ఈ రాయితో చేసింది, మట్టితో చేసింది, ఈ విధంగా చేసిన లింగము కాదు భగవంతుడు. భగవంతుడు జ్యోతి స్వరూపం. అర్థమైందండి? ఈ విషయము మనకి ఆధ్యాత్మిక జగత్తులోనే స్పష్టంగా అర్థమవుతుంది. ధార్మికంలో మనం భగవంతుణ్ణి స్థూలంగా మనం ఈవెన్ ఆయన భగవంతుడు జ్యోతి స్వరూపం చెప్పినా దాన్ని మళ్ళా ఒక లింగాకారం చేసుకుని, పెద్ద ఆకారాలు చేసుకుని ఆ విధంగా మనం కొలుస్తాం. భక్తిపరంగా సరిపోతుందండి. కానీ ఒక మెట్టు ఎదగాలి అంటే మీరు జ్ఞాన మార్గంలోకి రావాలి. ఏమన్నాడు? జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం అన్నాడు. కాబట్టి ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే జ్ఞానం ఆధారంగా చేరుకుంటారు. పరమాత్మని మీరు జ్యోతి స్వరూపంగా, మీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని గుర్తించి పరమాత్మని అదేవిధంగా ఆత్మస్వరూపంగా ఆ విధంగా ఆ సంబంధాన్ని జోడించుకోవటమే రాజయోగం. అర్థమైందండి? ఇక్కడతో ఆ విషయాన్ని పక్కన పెడదామండి. అది అయిపోయింది. మరొక విషయాన్ని మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో చర్చించుకుందాం. ఇప్పుడు మనము 18వ అధ్యాయంలోని 41, 42, 43, 44 పూర్తి చేసుకున్నామండి. అర్థమైందండి? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుల యొక్క లక్షణాలు ఏమిటి, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళని ఆ విధంగా వర్ణాలుగా మనము కేటాయిస్తాం. ఒక్కసారి సమరైజ్ చేసుకుందామండి. అర్థమైందండి? సమరైజ్ చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇదివరకు చెప్పినటువంటి 2 ఏంటంటే 18, 43 ఏంటి? శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం.
ఇది 7 లక్షణాలు క్షత్రియులకు ఉండవలసింది. తర్వాత ఏం చెప్పాడు? 1844 కృషి గోరక్ష, కృషి గౌరక్ష్య వాణిజ్యం ఏమన్నాడు? వైశ్య కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి కర్మ స్వభావజం, శూద్రస్యాపి స్వభావజం. అర్థమైందని చర్చించుకుని ఒక్కసారి సమరైజ్ చేసుకుందామండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అది ఒకసారి గమనించండి. సాంప్రదాయక దృక్పథము, ఆధ్యాత్మిక దృష్టికోణం రెండు. సాంప్రదాయక దృష్టికోణములో వర్ణ వ్యవస్థ పుట్టుక స్వభావం ఆధారంగా ఏర్పడిన సామాజిక వర్గాలు, పుట్టుక ఆధారంగా, జన్మ ఆధారంగా, శరీరం యొక్క స్వరూపం ఆధారంగా. అర్థమైందండి? ఇది సాంప్రదాయ ట్రెడిషనల్ అన్నమాట. తర్వాత ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఆత్మ యొక్క స్థితిగతులు, స్టేట్స్ ఆఫ్ సోల్ కాన్షియస్నెస్, ఇది మొదటి పాయింట్. రెండవది యుద్ధం అంటున్నాం మనం. ఇక్కడ యుద్ధం అంటే ఏంటి? క్షత్రియులది యుద్ధం అంటే శౌర్యం, తేజో, ధృతిర్దాక్ష్యం, అంటే ఇదంతా ఫిజికల్ హింసాత్మక యుద్ధము గురించి మనం భావిస్తున్నాం. ఇది సాంప్రదాయ దృక్పథము. ఇందులో ధర్మరక్షణ కోసము చేసే భౌతిక యుద్ధము. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టికోణంలో రాజయోగము ద్వారా తనలోని విషయ వికారాలపై, అంటే మాయపై, మాయ అంటే దేహాభిమానం, మాయపై చేసే అంతర్గత యుద్ధము. బ్రాడ్గా 2-3 పాయింట్సే. అర్థమైందండి? వైశ్య కర్మలు ఏం చెప్తున్నాం? వ్యాపారం మరియు వ్యవసాయం వంటి భౌతిక వృత్తులు. అర్థమైందండి? వ్యవసాయము, తర్వాత పశు పరిపాలన, తర్వాత ఏమన్నారు? వ్యాపారం, వాణిజ్యం, ఈ భౌతిక వృత్తులు. ఇది భౌతిక వృత్తులు చేసే వాళ్ళని వైశ్యులు అంటారు. ఇంకా వాళ్ళు మారరు. మీరు భౌతికంగా అర్థం చేసుకుంటే వైశ్యులుగానే ఉంటారు. వైశ్యులు శూద్రులెవరు, వైశ్యులు దేవతలెవరు, బ్రాహ్మణులెవరు. అర్థమైందండి? ఎప్పుడైతే మీరు స్థూలంగా తీసుకుంటారో బ్రాహ్మణులు ఎప్పటికీ బ్రాహ్మణులే, క్షత్రియులు ఎప్పటికీ క్షత్రియులే, వైశ్యులు ఎప్పటికీ వైశ్యులే, శూద్రులు ఎప్పటికీ శూద్రులే. అందుకనే నేను పేర్లు చెప్పను, కానీ కొన్ని ప్రవచనాలలో ఈ ఈ ఈ విధాన్ని చెప్పడం జరిగిందండి. ఎవరి వృత్తులలో వాళ్ళు చేసుకోండి, ఎవరి వర్ణాల ప్రకారంగా వాళ్ళు నడవండి అని చెప్పడం జరిగింది. ఘోరాతి ఘోరమైనటువంటి తప్పిదమండి, అది కరెక్ట్ కాదు, భగవానువాచకు విరుద్ధమండి. భగవంతుడు ఆధ్యాత్మిక జ్ఞానం చెప్తున్నాడు. అధ్యాత్మ విద్యానాం అన్నాడు. సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మికము, 10వ అధ్యాయం 32వ శ్లోకం. దానికి విరుద్ధంగా కాదు. ఎప్పటికీ ఒక వ్యక్తిని నువ్వు పనికిరాని వాడిగానే జీవితకాలం ఉండు అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? నిజంగా భగవంతుడు ఆ విధంగా చేస్తాడా చెప్పండి? భగవంతుడు అందరివాడు కదా. 9:29లో ఏం చెప్పాడు? సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ. అందరివాడు అన్నాడు కదా. నిర్వైర సర్వభూతేషు సర్వభూత హితేరతా అద ఈశ్వర సర్వభూతానాం సమూహం సర్వభూతేషు అని ఇంత విధాలుగా చెప్తున్నప్పుడు ఇన్ని శ్లోకాలలో ఆయన నువ్వు నిమ్న జాతి వాడివి, నీ జీవితకాలం నిమ్న జాతిగా ఉంటావు, కాలచక్రంలో ఎప్పుడు నిమ్నగానే ఉంటావు, నీలో పరివర్తన రాదు, నువ్వు అంతే, దానికి ఆ విధంగానే పుట్టేవాడు. ఎందుకు పుట్టాడు అలాగా? అర్థమైందండి? ఈ రోజున హయ్యర్ వర్ణం వాళ్ళు కూడా తప్పు పనులు చేస్తే వాళ్ళు హయ్యర్ వర్ణంలోనే ఉంటారా? తప్పు పనులు చేస్తే 2వ వర్ణం, 3వ వర్ణం రారు. ఉత్తమ, మధ్యమ, అధమ అంటే రారా? ఆలోచించండి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇవన్నీ కూడా మనం భౌతికంగా అర్థం చేసుకున్నాం. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఏం చెప్పాడండి? పుణ్యము కోసము లెక్కలు వేసుకునే లావాదేవీ వంటి ఆధ్యాత్మిక స్థితి. అంటే మంచి పనులు చేసుకుంటూ, కాస్త ఆ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటూ, మంచి పనులు చేసుకుంటూ చనిపోయే ముందర నేను పుణ్యకర్మలు ఎక్కువగా చెయ్యాలి, ఈ యొక్క చెడు విడిచిపెట్టాలి, ఇతరులు మోసం చేయకూడదు, మంచి మార్గాన్ని మంచిగా ఆత్మచింతనతో రాజయోగ ద్వారా సంస్కార పరివర్తన చేసుకోవాలి అనుకుంటాడు. తర్వాత శూద్రకర్మ, శ్రమ మరియు సేవ చేసే వర్గము, శారీరక సేవ. దానికి ఏం చెప్పాడు ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టికోణంలో? ఆత్మజ్ఞానము లేని కారణముగా అజ్ఞానములో వికారాలకు బానిసైన స్థితి. ఒక్కసారి ఆత్మజ్ఞానం తెలుసుకుంటే హయ్యెస్ట్ లెవెల్కి వెళ్తారు. బ్రాహ్మణులు, ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణుల వర్ణం కంటే ఉన్నతంగా వెళ్ళవచ్చు. ఇప్పుడున్నటువంటి శూద్రుడు బ్రాహ్మణ వర్ణం కంటే ఉన్నతంగా వెళ్ళొచ్చు. ఇక్కడ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇవన్నీ కూడా భౌతికం కాదండి, ఆత్మ యొక్క స్థితిగతులు.
లక్ష్యం ఏమిటి? వర్ణధర్మాన్ని ఆచరిస్తూ చిత్తశుద్ధి పొందడము. వర్ణధర్మాన్ని ఆచరించడం అంటే ఏంటి? వైశ్యుడు వైశ్య ధర్మాన్ని ఆచరించాలి, బ్రాహ్మణులు బ్రాహ్మణ ధర్మాన్ని ఆచరించాలి, శూద్రుడు శూద్ర ధర్మాన్ని ఆచరించాలి, క్షత్రియులు క్షత్రియ ధర్మాన్ని ఆచరించాలి. అది కరెక్ట్ కాదు. అందుకని ఏం చెప్తున్నాడు? అజ్ఞానములో మనం ఉన్నాం. శూద్ర వైశ్య స్థితి నుండి క్షత్రియ బ్రాహ్మణ చైతన్య స్థితికి ఎదగాలి. ఎందుకంటే బ్రాహ్మణ క్షత్రియ అనేది ఎక్కడ? బ్రాహ్మణులు దేవతలుగా అవుతారు, క్షత్రియులు త్రేతాలోకి వస్తారు, బ్రాహ్మణులు సత్యయుగంలోకి వస్తారు. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో తర్వాత క్షత్రియులు త్రేతాలోకి వస్తారు, మన వైశ్యులు ద్వాపరంలోకి వస్తారు, తర్వాత క్షూద్రులు కలియుగంలోకి వస్తారు. అర్థమైందండి? అందుకని మనం ఏం చేయాలి? ఏ విధంగా అవ్వాలి? ముందు నేను శూద్ర, అందరూ శూద్రులే అని చెప్పాడు కదా, అందరూ శూద్రులే. అలాంటి మనం ఏం చేయాలి? మనం తెలుసుకోవాలి, నేను శూద్ర స్థితిలో ఉన్నాను తెలుసుకుంటే తర్వాత భగవంతుడు మనం ఏం చేస్తున్నాడు? శూద్రుల నుంచి వైశ్యులు, వైశ్యుల నుంచి క్షత్రియులు, క్షత్రియుల నుంచి బ్రాహ్మణులు, బ్రాహ్మణుల నుంచి దేవతలుగా తయారు చేస్తున్నాడు. ఇది యథార్థం, తిరస్కరించలేని తిరుగులేని సత్యం. అర్థమైందండి? అందుకనే అదేనమాట. ఇప్పుడు కొంచెము ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఒక పాయింట్ చెప్పి గీతా మద్దతు శ్లోకాలు, ఉపనిషత్తు శ్లోకాలు చెప్తాను. ఇప్పుడు ఒకసారి గమనించండి. 1843లో యుద్ధం అనే పదం వచ్చింది. అర్థమైందండి? శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం అన్నాడు. అక్కడ యుద్ధం అనే పేరు వచ్చింది, పదం వచ్చింది. యుద్ధం నుంచి నువ్వు పారిపోకూడదు, వెన్ను చూపించి పారిపోకూడదు అంటారు కదా యుద్ధంలో. దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ బాహ్య యుద్ధము కాదు. యుద్ధం అనేది బాహ్య యుద్ధము కాదు, ఫిజికల్ యుద్ధము కాదు, హింసాత్మక యుద్ధము కాదు. భగవంతుడు హింస చేయించడు. అర్థమైందండి? గీతలో 16వ అధ్యాయంలో 2వ శ్లోకంలో మొదటి 26 దివ్య గుణాల్లో మొదటి 3 శ్లోకాలని చెప్పాను కదా. 2వ శ్లోకము ప్రథమ దివ్య గుణం ఏంటండి? అహింస. అహింస, సత్యం, అక్రోధ, త్యాగ, శాంతి, అపైషునం అంటాడు చూసారా? దయాభూతేషు. దయాభూతి, అందరి పట్ల దయ చూపించాలంటే యుద్ధం ఎక్కడవుతుంది? అహింస అంటే ఎక్కడ యుద్ధం అవుతుంది? క్రోధము లేకుండా కూడా యుద్ధం ఎక్కడవుతుంది? క్షమాభావన ఉండాలి, యుద్ధం ఎక్కడవుతుంది? ఆలోచించండి. అంధవిశ్వాసం నుంచి బయటపడాలి మీరు. యుద్ధం అంటే బాహ్య యుద్ధము కాదు, కామ క్రోధ లోభ వంటి వికృతులపై ఆంతరిక యుద్ధము. శౌర్యం అంటే ఆధ్యాత్మికంగా మనం అర్థం చేసుకుంటే శౌర్యం అంటే ధైర్యము, గుండె బలం అంటాం చూసారా? ఖచ్చితంగా చేస్తాడండి వీడు, అనుకున్నది చేస్తాడండి, మంచి మార్గాన్ని నడుస్తాడండి, మంచిని విడిచిపెట్టాడండి, వాడి జీవిత లక్ష్యం అందరికీ సహాయం చేయడం అండి. కొంతమంది ఉన్నారు కదా, ధైర్యం అన్నమాట. అపలాయనం అంటే ఏంటి? అపలాయనం అంటే వెన్ను తిరిగి వెళ్ళి పారిపోవటం కాదు. యుద్ధములో మాయకు ఓడిపోకుండా నిలబడటము. ఎన్ని కోణాలలో భగవంతుడు మనకు తెలియజేస్తున్నాడో గుర్తించండి. అర్థమైందండి? మాయకు ఓడిపోకుండా నిలబడడం. ఈశ్వర భావం అంటే ఏంటి? ఈశ్వర అంటే ఏంటి? శాసించేవాడు. అర్థమైందండి? మనం ఎవరిని శాసించాలి? మాయని శాసించాలి. ఖబర్దార్, నా యొక్క స్థితిని డిస్టర్బ్ చేసావంటే నేను ఊరుకోను. అటు ఆ విధంగా ఉండాలన్నమాట. ఈశ్వర ఆత్మ నియంత్రణ, స్వరాజ్య అధికారిగా ఉండాలి. ఈశ్వర భావం అంటే అది. ఇక్కడ క్షత్రియుడు అంటే కేవలం యోధుడు కాదు, ఆధ్యాత్మికంగా మాయతో యుద్ధము చేసేవాడు, వికారాలపై విజయం పొందేవాడు, ధర్మాన్ని రక్షించేవాడు. చూసారా? ధర్మ మార్గాన్ని నడిస్తే ధర్మాన్ని రక్షించినట్టు అవుతుంది. ఎందుకంటే భగవంతుడు 4వ అధ్యాయంలోని 7, 8లో ఏం చెప్పాడు? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. నేను వచ్చాను అంటే ధర్మ మార్గాన్ని స్థాపన చేస్తాను, అధర్మాన్ని తొలగిస్తాను. 1844లో కృషి అన్నాడు. కృషి అంటే ఏంటి? మనస్సు అనే భూమిలో శుభ సంస్కారాల విత్తనము వేయడము. కృషి అంటే వ్యవసాయం. అంటే వ్యవసాయం చేస్తే సంస్కారాలు ఎక్కడ మారవు, ఫిజికల్గా వ్యవసాయం కాదది. అర్థమైందండి? మనస్సు అనే భూమిలో శుభ సంస్కారాల, శుద్ధ సంస్కారాల విత్తనాలు వేయడం. గౌరక్ష్యం అంటే ఇంద్రియాల సంరక్షణ. ఇంద్రియాలు అటు ఇటు పోతున్నాయి, చెడు పనులు చేసేటట్టుగా పోతున్నాయి, మన ఈ విధంగా ఇంద్రియ విషయాల వైపు వెళ్ళిపోతున్నాయి. అందుకని ఇంద్రియాల సంరక్షణ గౌరక్ష్యం. వాణిజ్యం అంటే కర్మ ఫల లావాదేవీ భావన. నేను ఈ రోజున ఎన్ని మంచి పనులు చేశాను, ఎంతమందికి ఇబ్బంది కలిగించానా, ఒకవేళ ఏమైనా ఇబ్బంది కలిగించుకుంటే వాడిని క్షమాపణ కోరుదాం, రేపటి నుండి ఇంకొక మనం పెంచుకుందాం మన యొక్క స్థితిని అంటూ ఆ విధంగా ఆధ్యాత్మికంగా ఈ లావాదేవీ భావన అంటున్నాడు. పరిచర్య అంటే ఏంటి? పరిచర్య అంటే ఏంటంటే శూద్రుడి యొక్క పరిచర్యాత్మకం అన్నాడు కదా. పరిచర్య అంటే సేవ, నిస్వార్థ సేవ.
శూద్రుడి నుంచి వైశ్యుడిగా, వైశ్యుడి నుంచి క్షత్రియుడిగా, క్షత్రియుడి నుంచి బ్రాహ్మణుడిగా, బ్రాహ్మణుడి నుంచి దేవతగా మారాలి అంటే ఫౌండేషన్ ఏంటంటే నిస్వార్థ సేవ. నిస్వార్థ సేవ ఎప్పుడు వస్తుంది? స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకున్నప్పుడే. ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ సంతానమో, ప్రతి ఒక్కరూ నాకు ఆత్మపరంగా సోదరులు అవుతారు, శరీరం పరంగా సోదర సోదరిమణులు అవుతారు. నేను అందరినీ, ఇదంతా వసుదైవ కుటుంబకము, విశ్వాత్మలందరికీ తండ్రి ఒక్కడే, ఇటువంటి భావన మనలో నరాల్లో పాతుకుపోయి ఉందనుకోండి, మన యొక్క జీవన విధానం మారిపోతుంది. ఇప్పుడు మీకు గీతా మద్దతు శ్లోకాలు కొన్ని చెప్తాను మీకు. కోర్స్ 4వ అధ్యాయం 13వ శ్లోకం ఇప్పటికే చెప్పుకున్నాము. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః, అంటే స్వభావం, గుణాలు మరియు సేవ చేసే పనుల కర్మల ఆధారంగా 4 వర్ణాలను నేను సృష్టించాను అని భగవంతుడు స్పష్టం చేయడం జరిగింది. ఇది పుట్టుక కంటే గుణానికే ప్రాముఖ్యతనిస్తుంది. ధైర్యం ఉండాలని, గుండె ధైర్యం ఉండాలి. సత్యాన్ని యాక్సెప్ట్ చేసి సత్య మార్గంలో జీవితాన్ని తయారు చేసుకోవాల్సినటువంటి భగవంతుని యొక్క మహావాక్యాలను పట్ల సంపూర్ణ విశ్వాసముతో ఉండే గుండె ధైర్యం మనకు కావాలి. అది 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్దిమంది మాత్రమే ఆ విధానంలో ప్రయాణం చేస్తారు. తర్వాత 2వ అధ్యాయంలోని ఏం చెప్పారండి ఇక్కడ? పుట్టుక కంటే గుణానికే ప్రాముఖ్యతనిస్తుంది. సాంప్రదాయంలో వర్ణ వ్యవస్థ, ఆధ్యాత్మికంగా ఆత్మ సంస్కార స్థితులు. అది 4వ అధ్యాయం 13వ శ్లోకం ఇప్పటికే చెప్పుకున్నాం. 2వ అధ్యాయం 3వ శ్లోకం అండి, నీ పిరికితనాన్ని విడిచిపెట్టు, నపుంసకత్వాన్ని విడిచిపెట్టు అంటాడు. క్లైబ్యం ఆస్మగమ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప అంటాడు. 2వ అధ్యాయం 13 అద్భుతమైనటువంటి సందేశం అండి. అందులో ఏమంటున్నాడు? నీ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి. ఏమిటయ్యా నువ్వు? ఈ కలియుగం యొక్క అంతిమ సమయం, నేను సృష్టి మీద అవతరించి మంచి ఏ విధంగా మీ జీవితాన్ని తయారు చేసుకోవాలో నేను చెప్తుంటే నన్నే సంశయిస్తారు, నేను చెప్పిన జ్ఞానాన్ని సంశయిస్తారు. నాకంటే గొప్ప జ్ఞానం మీ దగ్గర ఉన్నదా? ఆత్మను సంస్కరించుకుంటున్నారా? చివరికి వెళ్ళిపోయేది ఆత్మనే కదా. ఆత్మ గురించి పట్టింపు లేదా, అక్కర్లేదా? అందుకని అక్కడ ఏమంటున్నాడు? పిరికి పందల్లారా అంటున్నాడు, నపంచకల్లారా అంటున్నాడు. ధర్మం అధర్మం యొక్క తేడా తెలియనటువంటి వాళ్ళ నా బిడ్డల్లారంటే గట్టిగా చెప్పకపోతే అర్థం కాదు కదా. పరమాత్మకు మాత్రమే ఆ యొక్క ఉంది అన్నమాట. తండ్రి మాత్రమే పిల్లల గురించి చెప్పగలుగుతాడు. ఖబర్దార్, నువ్వు నా చెప్పిన మాట వినకపోతే నువ్వు భ్రష్టుడైపోతావు అని చెప్తాం కదా మనం కూడా మన పిల్లలకే. అదేవిధంగా పరమాత్మకు మాత్రమే ఆ విధంగా ఉందన్నమాట చెప్పేటువంటి హక్కు. ఓ అర్జున, నిర్బలత్వాన్ని విడిచిపెట్టు, ఈ బలహీనత నీకు తగదు. హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి ధైర్యంగా నిలబడి యుద్ధానికి సిద్ధమవ్వు. యుద్ధానికి సిద్ధమవడం అంటే ఏంటి? ఇక్కడ క్షత్రియ యుద్ధం, హింసా యుద్ధం కాదు. నీ విషయ వికారాల మీద యుద్ధము, నీ దేహాభిమానం మీద యుద్ధము. నువ్వు ఒరిజినల్గా నువ్వు ఆత్మవి, తిరిగి నువ్వు ఆత్మ అనుభవం చేసుకుని ఆ విధంగా నా యొక్క మార్గంలో నడువు అని భగవంతుడు ఆదేశిస్తున్నాడు. క్లైబ్యం ఆస్మగమ. తర్వాత 2:31 కొన్ని శ్లోకాలు, యుద్ధం అన్న పదం ఉన్నట్టు శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. 2:31 అంటే సాంఖ్య యుగంలో 31వ శ్లోకము. స్వధర్మముచావేక్ష నా వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయో అన్యత్ క్షత్రియస్య నా విద్యతే. క్షత్రియ యొక్క లక్షణం ఏమిటి? క్షత్రియుని యొక్క లక్షణమే యుద్ధం చేయటం. అర్థమైందండి? అంటే ఏంటి? ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో దేని యుద్ధం చేయాలి? దేహాభిమానం మీద యుద్ధం చేయాలి. మాయ అంటారు దీన్నే. ప్రకృతి యొక్క అభిమానము, విషయ వికారాల వలయము. అర్థమైందండి? ఇంద్రియ సుఖాలు ఒక్క జన్మకి మాత్రమే పనికొచ్చేటువంటి దాని మీద మన జీవితాన్ని ఫోకస్ చేస్తున్నాం. ఇది అంతిమ జన్మ అంటున్నాడు, ఆఖరి శ్వాస అంటున్నాడు, ఎప్పుడైనా యుగ పరివర్తన జరగబోతుంది అని అందరికీ కూడా హెచ్చరిస్తున్నాడు. అందుకని ఏం చెప్తున్నాడు ఇక్కడ? క్షత్రియుడికి ధర్మబద్ధమైన యుద్ధము కంటే మించిన శ్రేయస్సు లేదని ఇక్కడ అర్జునుడికి బోధించబడుతుంది. యుద్ధే చాప్య పలాయనం అన్నాడు చూసారా? యుద్ధము నుండి పారిపోకపోవడం దీనికి సమర్థించేటువంటి అంశాన్ని సమర్థిస్తుంది అంటున్నాడు. తర్వాత 3వ అధ్యాయం 10వ శ్లోకం. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. అర్థమైందండి? ప్రజాపిత అనేన ప్రసవిష్యద్వమేష అస్తిష్ట కామధుక్ అంటాడు. నీ మనోకామనలు పూర్తి చేయడానికి నేను వచ్చాను. నీవు అధర్మములో ఉన్నావు, పాపాలు చేసుకుంటూ చాలా పాడైపోయాము. భగవంతుడా, నువ్వు వచ్చి మా జీవితాన్ని కడతేర్చు, మంచి మార్గాన్ని పెట్టు. యాని కానిచి పాపాని జన్మాంతర కృతానిచ అన్నారు కదా. నేను మీ యొక్క ప్రార్థనకి
దాని రెస్పాన్స్గానే నేను వచ్చానండి, ఇప్పుడు మీ జీవితాన్ని తీర్చిదిద్దడానికి నేను వచ్చాను, జాగ్రత్తగా ఉండండి, నేను ఒక యజ్ఞాన్ని ప్రారంభించాను, ఆ యజ్ఞములో సమిధలుగా అవ్వండి, ఆ యజ్ఞము ద్వారా మీ మనోకామనలు తీరుతాయి, అంటే మీరు హయ్యెస్ట్ పదవిలోకి వెళతారు, సత్య త్రేతాయుగాల్లో మీ శ్రేష్టమైనటువంటి జన్మలు పొందుతారు. అది పురోవాచ ప్రజాపతి. పురో అంటే ఏంటి? కల్పాది. ఈ పురు అన్న పదం చాలా శ్లోకాల్లో వస్తుంది. పురు అంటే కల్పాది. కల్పాది అంటే కృతయుగం యొక్క ఆరంభము, కలియుగం యొక్క అంతిమము. దాన్నే భగవంతుడు సంధియుగము లేక సంగమ యుగము అంటున్నాడు. రిపేరింగ్ యుగము అది జరుగుతూ ఉన్నది ప్రస్తుతం. అర్థమైందండి. ఇది నేను చెప్తున్నాడు. ఈ క్షత్రియుడికి ధర్మబద్ధం అయిపోయింది కదా. సహయజ్ఞ సృష్టికర్త అయిన పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ మాధ్యమముగా ఒక జ్ఞానయజ్ఞాన్ని సృష్టించి దాని ద్వారా ఆధ్యాత్మికంగా వృద్ధి చెందమని ఆదేశిస్తున్నారు. ఇది వైశ్యులు చేసే వ్యాపారము లేదా శూద్రులు చేసే సేవ లోక కళ్యాణం కోసం ఉండాలి. ఇదన్నమాట ఇప్పుడు చేయాల్సిన పని. మన ఇది భగవంతుని యొక్క కార్యక్రమంలో మనం పాల్గొంటే అదనమాట అక్కడ. అందుకని ఈ శ్లోకాన్ని తీసుకోవడం జరిగింది. 3:35 శ్రేయాను స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అంటాడు. స్వధర్మములో ఉండు నాయన. పరధర్మం అనేది చాలా డేంజరు. పరధర్మం అంటే దేహధర్మము, స్వధర్మం అంటే ఆత్మధర్మము. ఈ విధంగా స్వధర్మము, ఆత్మధర్మము, దేహధర్మం రెండింటికంటే శ్రేయస్సు ఏంటి? స్వధర్మం. పరధర్మాత్ చక్కగా పరధర్మం బ్రహ్మాండంగా ఉంది. పరధర్మం ఎంత ఉంది అంటే స్వర్గములాగా తయారు చేసుకున్నాం. ఎంత పెద్ద బంగళా, దగ్గర ఒక 20 బెడ్రూమ్స్ ఉన్నాయి, పెద్ద గార్డెన్ ఉంది, ఒక 30 ఎకరాల తోట ఉంది, అన్నీ ఉన్నాయి, 100 కార్లు ఉన్నాయి, 100 కిలోల బంగారం ఉంది, పెద్ద పెద్ద పదవులు ఉన్నాయి. ఇవన్నీ భగవంతుడు అంటున్నాడు నాయన పరధర్మము అంటున్నాడు. పరధర్మం అంటే ఒక్క క్షణం నీ ఊపిరి ఆగిపోయిందా, నీకు దాని మీద కంట్రోల్ లేదు. శ్రేయాను స్వధర్మే విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్. చక్కగా అమరిన పరధర్మము కంటే ఏమీ లేనటువంటి స్వధర్మమే మేలు. స్వధర్మములో చనిపోవడం జరిగిందనుకోండి, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. నువ్వు ఒకవేళ ఆత్మధర్మములో శరీరాన్ని విడిచిపెట్టగలిగితే నీ అంత అదృష్టవంతుడు ఇంకొకడు లేడు. ఒకవేళ పరధర్మములో, దేహధర్మములో, దేహాభిమానములో శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే నీకంటే దురదృష్టవంతుడు ప్రపంచంలో ఇంకొకడు ఉండడు అని చెప్తున్నాడు. తర్వాత 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం. ఈ ఒక్క శ్లోకం చెప్పి ముగిస్తానండి, ఎందుకంటే ఇంకా కొన్ని విషయాలు నేను రాసుకున్నాను. ఎందుకంటే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వ్యవస్థని చూసారా, చాలా క్లియర్గా మీకు అందరికీ చెప్పాలని నేను చాలా దీని మీద పరిశోధన చేసి అన్ని యాంగిల్స్లో భగవంతుని ఏ కోణంలో అయితే అర్థం చేయిస్తున్నాడో ఆ కోణంలో మీ దృష్టికి తీసుకుని వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇంత డీటెయిల్డ్గా మీతో చర్చించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కటి కూడా భగవంతుని చెప్పిన మహావాక్యాల నుంచే నేను చెప్తున్నాను, కానీ సొంతంగా నేనేది కల్పితంగా చెప్పడం లేదండి. మీరు ఒక ఎటువంటి సంశయం ఉన్నా కూడా మీరు మీ కామెంట్ సెక్షన్లో మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, మీ పేరు ఇవ్వండి, నేను మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను. 6వ అధ్యాయంలోని 5వ శ్లోకం ఒక్కటి చెప్పుకొని ముగిద్దామండి. భగవంతుడు ఏమంటున్నాడు? నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి, నేను ఉద్ధరించను, నేను ఉద్ధరించుకునే మార్గం చెప్తాను. అర్థమైందండి. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన అంటాడు. ఏమంటాడు? నాయనా, నువ్వు ఆత్మని తెలుసుకుంటే ఆత్మ నీకు బంధువుగా పనిచేస్తుంది, నీవు ఉద్ధరింపబడతావు. నువ్వు ఆత్మాన జ్ఞానాన్ని కేవలం ఇన్ఫర్మేషన్ కోసం తెలుసుకుంటే, చనిపోయినప్పుడు ఆత్మజ్ఞానం, ఆత్మకి శాంతి కలుగుగా అనుకున్నట్లయితే నీ యొక్క ఆత్మనే నీలో ఉన్న అజ్ఞానములో ఉన్నప్పటికీ నీలో ఉన్న ఆత్మ నిన్ను అధోగతి పాలు చేస్తుంది. నీ జీవితాన్ని భ్రష్టు పట్టించడానికి కానీ, ఉన్నతంగా తయారు చేసుకోవడానికి కానీ నీవే కారణము అంటున్నాడు భగవంతుడు. తదుపరి ఇదే చర్చను మళ్ళీ తదుపరి ఎపిసోడ్లో కొనసాగిద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.